ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి యూట్యూబ్లోకి వచ్చి మళ్ళీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఢీ షోలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, ఐ మీన్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు ఈ D20 ప్లాన్ చేసినట్టు ఏ సీజన్లో కూడా చేయలేదు. సో ఆ ప్లాన్స్ ఏంటంటే క్వార్టర్ ఫైనల్స్కి, సెమీఫైనల్స్కి డైరెక్ట్గా క్వాలిఫై అవ్వడం. సో ఇట్లాంటివి ఎప్పుడూ చేయలేదన్నమాట నాకు తెలిసినంత వరకు. సో మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. అవును ఈ సీజన్లో ఇలా చేశారు ఆల్రెడీ, అలా ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. నాకైతే గుర్తులేదు. బట్ ఈ సీజన్లో మాత్రం ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నారు, అది కూడా సెమీఫైనల్స్కి, క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళడానికి పవర్ క్వాలిఫైయర్స్ అనే ఒక ఎపిసోడ్ని కండక్ట్ చేసి షీల్డ్ కూడా ఇస్తున్నారు. మరి షీల్డ్ ఇవన్నీ ఎందుకు, ఈ సీజన్లో ఇంత స్పెషల్గా ఎందుకు చేస్తున్నారు, ఏంటిది అనేది కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి అనమాట నాకు. డౌట్స్ ఏంటంటే మెయిన్ ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మన రాజు, సంకేత్, పండు, అభిమాస్టర్, జతిన్, మణికంఠ. సో ఇట్లా కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, మెయిన్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్స్ అనమాట. ఇది ఇలా ఎందుకు ప్లాన్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా అంటే, ఇప్పుడు టైటిల్ కొట్టడానికి ఒకరికే ఛాన్స్ ఉంటుంది. సో ఒకరు కొట్టిన తర్వాత మిగతా మెయిన్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. అంటే ఈ కంటెస్టెంట్కి టాలెంట్ లేదా, ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, అట్లా కొన్ని ఎలిగేషన్స్ అయితే వస్తాయి అనమాట. సో అలా అవ్వకుండా పవర్ క్వాలిఫైయర్స్ పెట్టి హై స్కోర్ చేసిన వాళ్ళకి షీల్డ్ ఇస్తారు. యాక్చువల్గా ఫైనల్లో షీల్డ్ ఇస్తారు, బట్ ఇక్కడ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లోనే షీల్డ్ ఇస్తున్నారు. అలా ఎందుకు ఇస్తున్నారు అంటే, ఓల్డ్ కంటెస్టెంట్స్, మెయిన్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్స్ ఇన్ కేస్ వీళ్ళు టైటిల్ కొట్టకపోతే బాగోదు, అలాగనే టైటిల్ లేకుండా ఎలిమినేట్ చేసి పంపిస్తే బాగుండదు అని చెప్పి ఈ షీల్డ్ కాన్సెప్ట్ అనేది కండక్ట్ చేశారని నేను అనుకుంటున్నా. ఇవే కాకుండా మెయిన్ డౌట్ ఒకటి ఉందన్నమాట నాకు. యాక్చువల్గా పండు మాస్టర్ ఎప్పటి నుంచో టైటిల్ కొట్టలేదు కదా, అలా ముందేమైనా ప్లాన్ చేసుకున్నారా, ఈసారి పండు మాస్టర్కి టైటిల్ ఇవ్వాలి అని చెప్పి ముందేమైనా ప్లాన్ చేసుకొని ఇలా ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, ఇవన్నీ ఇలా నాకైతే కొన్ని డౌట్స్ వచ్చినాయి అనమాట. అందుకనే నేను ఈ వీడియో గురించి క్లారిటీ ఇద్దామని ఫిక్స్ అయ్యా. మెయిన్ మ్యాటర్ వచ్చేసి ఇది. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే, అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇట్లాంటి చిన్న చిన్న అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.